హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో మీకు అసలు బోరు కొట్టిను, ఎందుకంటే మీకు మహాకుంభమేళా జరుగుతుందని తెలుసు కదా. అక్కడికి వచ్చాం మనము, ఎట్లుందో చూపిస్తాం మొత్తం. ఇప్పుడే లోకల్ బండి ఒకటి దాని మీద పోతున్నాం. కార్ అక్కడ పార్క్ చేసాము. కరెక్ట్గా ప్రయాగ్రాజ్ రీచ్ అయినాము. టైర్ పంచర్ అయింది. మన అదృష్టం కొద్దిగా ఇక్కడ మెకానిక్ దొరికినాడు. ఆయన చేత చేపిస్తున్నాం. ఇప్పుడు అది కనిపించేది యమునా నది అంట. మా బండి ఒక ఇద్దరు ఎక్కితే 500 తీసుకున్నాడు డబ్బులు. 8 కిలోమీటర్స్ ఉంది, ఇంకా పోతున్నాం, దారిలో ఉన్నాం. ఫుల్ ట్రాఫిక్. ఇక్కడ ఈ బైక్ వాళ్ళు మన కార్ పార్కింగ్ యాడ్ ఉంటే ఆడకు వస్తున్నారు. మామూలుగా అయితే ర్యాపిడ్ అయితే బుక్ చేసుకోవాలి కదా, ఇది అవసరం వాళ్ళే మన దగ్గరికి వస్తారు. ఎంతో కొంత బేరం మాట్లాడుకొని మనం వెళ్తామే. మొత్తం 8 కిలోమీటర్స్ ఉంటుంది అక్కడ నుంచి. ఇక్కడ వ్యూ చూడండి, దారిలో మీకు కనిపిస్తుంది. ఇలా నడుచుకునే వాళ్ళు చాలా మంది నడుచుకొని వెళ్తున్నారు. మేము వచ్చేటప్పుడు అయితే దారిలో చాలా యాక్సిడెంట్ జరిగింది. చాలా యాక్సిడెంట్స్ చూసాం మేము. ఇక్కడ ట్రాఫిక్ అయితే చాలా ఫుల్ ఉంది. అక్కడ దగ్గర ఉన్న కర్ణాటక కానీ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మళ్ళీ మన హైదరాబాద్ వాళ్ళు కానీ అందరూ వస్తున్నారు. ఎందుకంటే మేము లాస్ట్ డేస్లో వెళ్ళాం. అందరూ ఆ లాస్ట్ డేస్లో వచ్చినట్టున్నారు. వచ్చేదారిలో చాలా యాక్సిడెంట్ కానీ, లేదంటే జనం అయితే ఫుల్ ట్రాఫిక్. ఒక నైట్ అయితే అక్కడే ఉన్నాం ట్రాఫిక్లోనే ఫుల్గా. మీరు ఆ పైన బ్రిడ్జ్ పైన చూడండి ఎట్లా వస్తున్నారు జనం, మీకు అర్థమవుతుంది. కార్ పార్కింగ్ ఆ త్రివేణి సంఘం నుంచి కొంచెం దూరం ఇచ్చారు, 8 కిలోమీటర్స్ దూరము. అందుకే అందరూ చాలా మంది కార్లని బయట పెట్టేసి నడుచుకొని వెళ్తున్నారు. లేదంటే మాలాగా ఇట్లా బైక్స్ వస్తారు. ఆ జనమేంది, టెంట్లేంది. మనం డబ్బులు కడితే పైన హెలికాప్టర్లో మొత్తం తిప్పి చూపిస్తాయంట. అది పైన కనిపిస్తుంది సార్. చాలా సేపు డిస్కషన్ తర్వాత ఒక బోట్ సెలెక్ట్ చేసాం. ఇప్పుడు వెళ్తున్నాం ఆ బోట్లో. బోట్ ఎక్కాక బోట్లో పోతుంటే ఆ ఫీల్ చాలా బాగుంది. ఆ త్రివేణి సంఘం లోపల తీసుకెళ్ళకి కొంచెం ముందరికి వెళ్ళాలి. బోట్లో వెళ్తే ఆ సర్కిల్ దగ్గరికి వెళ్తాము. అందుకే అక్కడికి వెళ్తే బోట్లో అందరూ బోట్లో వెళ్తారు. కొంతమంది మళ్ళీ ఇవి ఉంది, నడిచే వాళ్ళు, వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. मेरे को कुंभ मेला को सानम को मेरे का दोस्त का मेरे का आएगा। आज मॉर्निंग से कुंभ मेला का स्टार्ट करे। ये पूरा आदमी का सानम की तैयारी है, समझे। అసలు త్రివేణి సంగమం అంటే ఏంటంటే 3 నదులు ఒక దగ్గర కలిసేది అని త్రివేణి సంగమం అంటారు. అది మహాకుంభమేళ అంటే 144 ఇయర్స్కి ఒకసారి కదా జరిగేది. కుంభమేళ అంటే 12 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది. ఈ 3 నదులు ఏంటంటే గంగా, యమున, సరస్వతి. ఈ ప్రయాగ్రాజ్కి కోట్లో వచ్చారు జనం. అయితే నార్త్ మొత్తం నాకు తెలిసి ఇక్కడే ఉందేమో, అంతమంది ఉన్నారు జనం. అయితే ఫుల్గా ఉన్నారు.